లేత లేత లవ్ స్టోరీ. ఓ ఇదే ఉంటుంది మొత్తం పంచాయతీ. బిజినెస్ చేయాలి, చదువుకోవాలి, తర్వాత జాబ్ చేయాలి. కానివ్వండి అమ్మాయి ఒక అబ్బాయి నచ్చింది అనుకో, హాసిని ప్లీజ్ మీరే ఒక బయట చెప్పండి. కలిసి ఉంటే బాగుంటుంది, అండర్స్టాండింగ్ ఉంటే చాలా బాగుంటుంది అనేది నా పాయింట్. అంతే. ఓ నీ అబ్బా ఆపరదే. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. యాక్చువల్లీ స్టార్ట్ రెడీ బాగుందంతా ఆల్ గుడ్. యాక్చువల్లీ మేము 4:30 ఈ వీడియో తీసినప్పుడు టైం వచ్చేసి సమ్వేర్ అరౌండ్ 6:30 అట్లా అవుతున్నట్టుంది. కానీ లొకేషన్ అయితే మంచిగా అరేంజ్ అయిపోయింది. అప్పుడప్పుడే జనాలు అందరు వచ్చేస్తున్నారు, ఎంట్రీస్ అవుతున్నాయి ముందు ఫ్రంట్ గా. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, అర్బన్ మంచ్ ఇది మంచి కెఫే. సో ఇక్కడ అవుతుంది మన ఈవెంట్. అండ్ గోయింగ్ ఫర్దర్ వచ్చేసి ఇంకా మనం అంతా కవర్ చేసినాం, చూపిస్తాం. చలో టికెట్ అంటే మేబీ ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్, ఐ డోంట్ నో, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కేమ్ టు ద ఈవెంట్. చాలామంది వచ్చినారు. అంటే చాలామంది అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఓకే ఒక మోస్తరులు వచ్చారు అని చెప్పి ఈవెంట్ ఆర్గనైజర్స్ చెప్పినారు. సో ఇది బియాండ్ వ్యాలంటైన్ ఈవెంట్ అని చెప్పి నడుస్తుంది. అండ్ వరంగల్ డిస్టిక్లో అర్బన్ మంచ్ రెస్టారెంట్లో జరుగుతుంది ఇది. సో నేను ఆ ఈవెంట్లో ఉన్నాను ప్రజెంట్. స్పీచెస్ కానీ పర్ఫార్మెన్స్లు కానీ అవన్నీ నేను కవర్ చేసి చూపిస్తాను ఈ వీడియోలో. లెట్స్ జస్ట్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. ఇది ముచ్చట వచ్చిన బయటికి మొత్తం చూస్తున్నా. అక్కడ ఒక లైవ్ బ్యాండ్ ఉంది, వాళ్ళు ఏదో వాయించుతున్నారు. ఈటల్ సైడ్ ఏమో జనాలు ఇంకా రాలే. బట్ సర్ప్రైజింగ్లీ మేబీ వస్తారనే నేను కూడా వెయిట్ చేస్తున్నా. One eternity later. ఆ మ్యూజిక్ వచ్చేసి వాళ్ళ ఓన్ కంపోజిషన్ అంట. దట్స్ రియలీ నైస్ సాంగ్. మంచి స్టాప్ దొరికింది. అండ్ అందరు మంచి వైబ్ లో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టైంలో. అండ్ మోర్ ఓవర్ అది పక్కన పెడితే నేను చాలా మంది పీపుల్ని కలిసిన దీంట్లో వీడియో లాంటి. అందరినీ క్లిక్ చేయడానికి రాలేదు కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ని మీట్ అయినా అండ్ వాళ్ళతోని ఇంటరాక్ట్ అయ్యి లైక్ ఆ వీడియో బైట్స్ అన్ని రికార్డ్ చేసిన. ఐమ్ పోస్టింగ్ ఇట్ ఇన్ దిస్ వీడియో. చెప్పుకుంటారు విందాం బట్ యూ ప్రూవ్ మీ రాంగ్. ఇంతమంది వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. యాక్చువల్లీ ఇది గ్యాంగ్ అంతా కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఉంది, ఇది కూడా గ్యాంగ్ అంతా కొంత కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఉంది. కానీ చలో నెక్స్ట్ మన వీడియో పెద్ద టర్న్ తీసుకోబోతుంది. ఏంటంటే సందట్లో సడేమీ లెక్క ఈవెంట్ అయితే గట్టిగానే నడుస్తుంది. నా పని ఏం చేస్తాను. That's what I want. చలో మీ పేరు దీక్షిత్. దీక్షిత్ బ్రో. సో ఇక్కడ నేను వీడియో బట్టి ఇస్తాను. ఇట్లాంటి ఈవెంట్స్ ఎప్పుడైనా హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ చలో చూడండి. వరంగల్లో జరిగే ఈవెంట్కి మనోడు హైదరాబాద్ ఓకే చలో ఫ్రెండ్స్ కాంటాక్ట్ వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రజెంట్
మీరేమైనా పర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నారు? మా స్టోరీ అవసరం అంటే గోయింగ్ ఫర్దర్ ఇంకా ఇట్లాంటి ఈవెంట్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం వరంగల్. చాలా ఇట్లాంటి దొరికితే ఇంకా మంచిగా ఉంటుంది. ఎప్పుడు హైదరాబాద్ సమావేశం బయటకు వస్తే మనం కూడా సో మనం కూడా మంచిగా నువ్వు కూడా మస్తు చేస్తున్నావు. మనకి కాంప్లిమెంట్ మంచిగా మీరు పచ్చడి చలో ఇక్కడ మనతో ఒక ముగ్గురు ఉన్నారు అన్నమాట. రోజు చాలా ఎక్సైటెడ్ కలిసిన మాట్లాడదాం. చలో ఒకసారి ఆయ్యపడి కదా బ్రో. ఆదర్శ్ బ్రో, నేను దయా. ముచ్చట ఏంటంటే వాళ్ళని ఇట్లాంటి ఈవెంట్ వరంగల్ జరగడం ఫస్ట్ టైం కదా, మరి మీకు ఎట్లా అనిపిస్తుంది అని చెప్పి నేను అడిగిన. వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నా, అది మ్యాటర్. ఇలాంటి కండక్ట్ చేస్తే చాలా బాగుంటుంది. మళ్ళీ చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం ఓకే మనం మాట్లాడింది మంచిగా ఉందా ఈవెంట్? గుడ్ బిజ్. అంటే మీరు ఏమైనా పర్సనల్ చేస్తున్నారు? ఇద్దరు ఉన్నారు, చలో కలుద్దాం. సాయిరాజ్ బ్రో పేరు. అరవింద్ హాయ్. యాక్చువల్లీ ఇక్కడ మనం ఒపీనియన్ అనుకున్నాం. బాగుందా? బాగా వాళ్ళ రెస్పాన్స్ వచ్చేసి మంచి పాజిటివ్ ఉండే. అండ్ నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్న టైంలో ఎక్కువ ఆడియో క్వాలిటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి గట్టి వస్తుంది, దరిద్రమైన వాయిస్ లో వినబడట్లేదు కాబట్టి సో వాళ్ళ ఒపీనియన్స్ ని నేను వాయిస్ ఓవర్ లో చెప్తున్నా బ్యాక్గ్రౌండ్ లో. అండ్ సారీ ఫర్ దిస్. నెక్స్ట్ టైం డెఫినెట్లీ మంచి మైక్ వాడి మంచి వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ద రెస్పాన్స్ వాజ్ టోటలీ ఆసమ్ ఫ్రమ్ దేర్ ఎండ్. వాళ్ళు కూడా ఇంకా ఇట్లాంటి ఈవెంట్లు కానీ ఇట్లాంటి సోషలైజ్ ఈవెంట్స్ కానీ జరిగితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. సో అది మ్యాటర్ పెట్టేటం అందరూ ఒకవేళ ఇట్లాంటి కండక్ట్ చేస్తే మాత్రం డెఫినెట్లీ పుష్ ఉంటుంది అని చెప్తున్నారు మనకి. చలో మళ్ళీ ఇంకొకరిని కలుద్దాం. చెప్పు హాయ్ చెప్పు మాకు అన్న. హాయ్ చెప్పు అన్న. కావాలి మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. చలో ఏట్రా అంటే మంచిగా క్వశ్చన్ అడదాం అనుకుంటున్నాం. ఏంటంటే ఇట్లాంటి ఈవెంట్స్ మీరు ఎప్పుడు అటెండ్ అయ్యారు? చాలా ఈవెంట్స్ అంటే ఆడియో
ఈవెన్ నేను కూడా వరంగల్ ఫస్ట్ టైం. దిస్ ఇస్ గ్రేట్ యాక్చువల్లీ. క్రౌడ్ హోస్ట్ మాట్లాడుతుంది. కానివ్వండి రా, కానివ్వండి. సో వైష్ణవి సింగర్ అంట ఇంతే. మనకేంటంటే అన్ని టాలెంట్స్ ఉంటాయి కానీ బయట పెట్టడానికి స్టేజ్ కావాలి, ఇట్లా నాలాగా మోటివేట్ చేయడానికి మనుషులు కావాలి. అందరూ కదా కొంచెం అందరు సపోర్ట్ చేయాలి. ముగ్గురు కూడా ఒకసారి క్లాప్ కూడా. ఏంటి మమ్మీ ఎవడీడు? If a dog choose shoes, whose shoes does it choose? టంగ్ ట్విస్టర్ నడుస్తుంది ఇక్కడ. సో దాంట్లో కూడా కొంచెం ఫన్ జనరేట్ అయింది, చూద్దాం. నాకు అర్థం కాలేదు సార్. Next. Whose shoes is the shoes? If a dog Faster. if a dog shoes, whose does shoes? సార్ ఏంటి సార్ అది? Whose does shoes? That choose, huh? If a dog choose shoes, whose shoes does it choose? If a dog shoes, whose dogs shoes? తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. ఎనీ డౌట్? Dogs. Okay. ప్లీజ్ మీరే ఒక బయట చెప్పండి. Okay. లక్ష చెప్పండి. లక్ష పక్షములు పక్షించు లక్ష్మయ్యకు ఒక్క పక్షము లక్ష్యమా? Wow. Nice. ఇప్పుడు మీరు పక్షించు లక్ష్మయ్యకు ఒక్క భక్షము లక్ష్యమా? ఎంకరేజ్ చేయండమ్మా. లక్ష పక్షములు పక్షించు లక్ష్మయ్యకు ఒక్క భక్షము లక్ష్యమా? లక్ష పక్షములు పక్షించు లక్ష్మయ్యకు ఒక్క భక్షము లక్ష్యమా? Wow. లక్ష పక్షములు పక్షించు లక్ష్మయ్యకు ఒక్క భక్షము లక్ష్యమా? లక్ష పక్షమా? ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? లక్ష్మయ్యకు ఒక్క భక్షము లక్ష్యమా? లక్ష పక్షమా? లక్ష పక్ష డిస్కౌంట్ ఇచ్చి మిమ్మల్ని పంపించే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో go and meet them if you want to go US or London or something abroad. అడిగి పోవాలంటే మీరు అక్కడికి వెళ్ళండి. థ్యాంక్స్ టు కనెక్ట్ గ్లోబల్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ స్పాన్సర్షిప్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, యాక్చువల్లీ మనం అనుకున్న దానికంటే చాలా టైం అయిపోయింది. బట్ థింగ్ ఏంటంటే ఇది ఇంకా లేట్ అయితే అనిపిస్తుంది. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? అయినో బట్ చూస్తున్నాం. ఈవెంట్ అయితే గోయింగ్ ఆన్ వెరీ గుడ్. ఇంత క్రౌడ్ వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ థింగ్. ఇట్లాంటి ఒక షో వరంగల్లో ఫస్ట్ టైం అంటున్నారు. బట్ యా, గోయింగ్ వెరీ వెల్. నువ్వు చందమామ కంటే చాలా బాగున్నావు, స్వీట్ కంటే స్వీట్గా ఉంటుంది నీ వాయిస్ అని. సో ఒకవేళ మనం ప్రేమించిన అమ్మాయి వెళ్ళిపోయాక ఆ చందమామ లేదా ఆ స్వీట్ తిరిగి మనం క్వశ్చన్ చేస్తే ఎట్లుంటది? ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. అరే నాతో పోల్చిన చందమామ ఎడిపోయింది, నా స్వీట్ ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నా స్వీట్ కంటే స్వీట్ ఉందని స్వీట్ ఎడిపోయింది అని క్వశ్చన్ చేస్తే ఎట్లుంటుంది? సో దాని నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకొని చందమామ ఒక రోజు కూర్చున్నప్పుడు మనం క్వశ్చన్ చేసిన వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? పిచ్చిన మనసులోన దాచనా ఈ తెగువలో నేనుగానే లేనుగా, ఓ చనువుతో చెలిమి చేయనోవవా. లెక్క నేను తిందాలో లెక్క. బ్రో హాయ్ చెప్పు బ్రో. వరంగల్ అంటే ఏంటి? వరంగల్ పీపుల్ చెప్పాలి. వరంగల్ అంటే ఏంటి? యాక్చువల్లీ నా జూనియర్ అయినా, సో ఈవెంట్కి వచ్చినాడు అనమాట. సడన్గా కలిసి కనపడ్డాడు, సర్ప్రైజ్ అయింది. అడుగుదాం మనల్ని కూడా ఫీలింగ్ అవుతాం అని చెప్పి. బ్రో మీ పేరు? ఇక్కడ ఎవరు అంటే అది కూడా నాకు నాకు తెలుసు, మీకు తెలియాలి. ఇవే తగ్గించుకుంటే మంచిది. అది మ్యాటర్. సో
హౌ యూ ఫీలింగ్ బ్రో? లైక్ ఆల్ గుడ్. ఇట్లాంటి ఒక ఈవెంట్కి ఫస్ట్ టైం ఇప్పుడే వస్తున్నారా? ఇదే ఫస్ట్ ఇక్కడ వరంగల్లో కండక్ట్ చేయడం కూడా చూడండి. ఎక్కడ చేస్తున్నాం బ్రో? మనకి హన్మకొండ నుంచి వస్తున్నారు. ఓకే డన్. సో పక్కనే ట్రై సిటీస్ ఉంటాయి. సో దాంట్లో నుంచి మనోడు హన్మకొండ నుంచి వచ్చినాడు అండ్ ఇక్కడ అర్బన్ మంత్లో ఈవెంట్ అయింది, గోయింగ్ రియలీ గుడ్ అని చెప్తున్నాడు. సో ఇట్లాంటి సోషలైజింగ్ ఈవెంట్ ఫస్ట్ టైం కదా, ఇట్లాంటి ఇంకా జరిగితే బాగుంటుంది. లైక్ ఇంట్లో పీపుల్ని కలిసి వాళ్ళ ఫీలింగ్స్ బాగుందండి. కూల్ కూల్. థ్యాంక్ యూ ఫర్ ద వీడియో. నేను చాలా ఫార్మల్గా మాట్లాడుతున్నాను. లెటర్లో రాయాలంట మన బ్రోకెన్ హార్ట్ లవర్ రాయమని ఉంటే వాళ్ళకి, అది రాసిన తర్వాత వాళ్ళ మెసేజ్ ఓపెన్ చేసి చదువుతారంట. మేబీ వీడియో ఎవరైనా చూస్తే వాళ్ళకి ఆ మెసేజ్ పాస్ అవ్వచ్చు అనేది ఈవెంట్, లైక్ యాక్టివిటీ. సో ఇక్కడ ఒక పత్తాలు చెల్లిస్తూ రాస్తున్నాడు అనమాట. లోన్ పలకరిద్దాం. సంజయ్ చెయ్యడం పెట్టుకొని వేరే రాస్తున్నాడు. మన కనబడేసరికి సడన్ గా ఐ వుడ్ లైక్ టు రికార్డ్ చేశాను అనమాట. అందుకని వచ్చి చేస్తాను. ఫస్ట్ బియాండ్ వ్యాలంటైన్ అని చెప్పండి. సో థింగ్ ఏంటంటే పిల్లలు బాగుందని చెప్తున్నాడు అబ్బాయి, కళ్ళద్దాలు ఇద్దరు బ్రోస్ ఇద్దరు మంచిగా ఇంటరాక్ట్ అయినారు నాతోటి. వాళ్ళ వ్యూస్ ఏంది ఈవెంట్ మీద, ప్లస్ వాళ్ళు ఫస్ట్ టైం అటెండ్ అవుతున్నారంట, ఇలాంటివన్నీ చెప్తున్నారు. సో గోయింగ్ ఫర్దర్ ఇట్లాంటి ఇంకా జరగాలనుకుంటున్నారు. సో యా ఇంకా ఫండ్స్ కానీ ఇవన్నీ వచ్చి, లేదంటే మంచి పేజెస్ ఎవరైనా ముందుకు వచ్చి ఇట్లాంటి ఈవెంట్లు ఇంకా జరగాలి అని చెప్పి మనల్ని కూడా కోరుకుంటున్నారు. సో ఇక్కడ లోకల్ మనల్ని లోకలే. సో వాట్సాప్ అలా టర్న్ తీసుకుంటే డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు వస్తున్నాయి. లెట్స్ గో. అటు చూడు. అటు చూడు బే. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. ఓకే కదా, అంటే వరంగల్లో ఫస్ట్ టైం ఇట్లాంటి ఒకటి కండక్ట్ చేసి నడిపిస్తారంటే ఏంటి మీ ప్రాబ్లం? అబ్బాబే ఏలే సార్ ఎరా, నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావు. we should have to encourage this kind of event by attending. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటి నీ వ్యూ చెప్పు, నీ వ్యూ చెప్పొచ్చు కదా ఏదో ఒకటి. రోజు నోట్స్ కదా చెప్పు. సింగిల్ అని చెప్పి మనోడు మాట్లాడతలేడు. బట్ యా గుడ్ ఎక్స్పీరియన్స్ నన్ను అడిగితే. అండ్ టేకింగ్ అ బ్రేక్. ఇది లోపల లాంజ్ అన్నమాట. దీంట్లో మనం వచ్చి పిజ్జా ఒకటి పాస్తా తీసుకొని కూర్చున్నాం. అండ్ ఈవెంట్లో ఉన్న ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ కాలేజ్ స్టూడెంట్, ఎవ్రీ పీపుల్ ఆర్ హియర్. మా అన్నగారు కూడా నా ముందే భగవద్గీత చదువుతున్నాడు. Daya. Good. Daya is my friend. अभी मजा आएगा ना भिड़ो. What's your opinion on love? Love is good. Love is good. నీ బొందరా నీ బొంద. Yes, obviously ఒక పార్ట్నర్ ఉంటే మంచిదే కదా. లవ్ ఈస్ గుడ్. పాట అంతే అంట. ప్రేమ గురించి ఒక పాట పాడాలంటే ఏం పాట పాడతావు?
అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. ఆమె ఏం గొడవ పడ్డా నేనే కన్విన్స్ అవుతా. ఎందుకు అట్లా ఎప్పుడు మొగాళ్ళు ఎందుకు కన్విన్స్ అవుతారు అంటే అర్థం కాదు. ఏంటంటే చాలా ప్రేమ కాబట్టి అందుకే 35 years నుంచి ఇంకా మిమ్మల్ని లవ్ చేస్తున్నారు. వచ్చేసి పాడండి మంచి మంచి బ్రేకప్ సాంగ్ ఒకటి. అండ్ ఐ ఫీల్ లైక్ అది అఫీషియల్గా రిలీజ్ అయితే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను నేను. సో తనని అడిగి తెలుసుకుందాం వాట్ ద మోటివేషన్ అబౌట్. సో మీరు చెప్పండి, వాట్ ఈస్ ద మోటివ్ సిచ్యువేషన్లో? ఓకే, మా పిల్లలు చాలా మిస్ అవుతుండే. ఓకే, మేము ఒక 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము. తనని అన్ని చూస్తుంటే తనని చూస్తున్నా కానీ కలవని సిచ్యువేషన్. ఓకే, దగ్గర కానీ దూరం, ఎంతో దూరం. అది ఇన్స్పైరేషన్ తీసుకొని చాలా బాగా నుంచి లోపలికి వెళ్ళి పాట రాసేసిన. 10 minutesలో పాట వచ్చింది. ఒక గంటల దాన్ని ఫ్రేమ్ చేసిన, అంటే మంచి ట్యూనింగ్ చేసి. ఓకే ఓకే, లైట్స్ ఫ్రంట్ వర్డ్స్ బ్యాక్ వర్డ్స్. ఓకే, కూల్ కూల్. సో అది గైస్ ఇంకా వేరే మంటలు పెడుతుంది మనోడు. సో అది మ్యాటర్. అండ్ హౌ యూ ఫీలింగ్ బ్రో, లైక్ ఈ ఈవెంట్ ఎట్లుంది? మంచిగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్ట్ టైం వస్తున్నారు ఇట్లాంటి ఈవెంట్. కూల్ కూల్ కూల్. ఇట్లాంటి ఈవెంట్లు జరిగితే బాగుంటుంది. ఇట్లా జరిగితే ఏంటంటే మంచి పీస్ ఉంటుంది బ్రో. ఇప్పుడు చాలా ఇష్టంగా ఉన్నారు అందరూ మీకు, ఎవరి లోకంలో వాళ్ళు. ఇట్లాంటివి కొన్ని జరిగితే వచ్చి రిలాక్స్ అవుతారు. మోస్ట్లీ మనం ఎండ్ ఆఫ్ ద వ్లాగ్ వచ్చేసినాం. బ్రో వచ్చేసి మంచి పాట రాసి మంచిగా లైవ్ లో పాడిండు వితౌట్ ఇన్స్ట్రుమెంట్స్. అదంతా బాగుంది కాబట్టి అది రిలీజ్ కావాలని కోరుకుందాం. అండ్ ఆర్టిస్ట్ కి మనం అంత రెస్పెక్ట్ ఇవ్వాలి. సో ఫైనలీ మనం ఎండ్ ఆఫ్ ద బ్లాగ్ వచ్చేసినాము. ఇది ఇన్సైడ్ ది అంబియన్స్ అనమాట. మంచిగా ఉంటాయి పోస్టర్స్, పెయింటింగ్స్ ఇట్లా. సో అది కూడా కవర్ చేసిన. అండ్ ఎండ్ ఆఫ్ ద వీడియో వచ్చేసి నేను What's up, Warangal? Actually, we had a good time. Daya, etla aనిపించింది? వేరే ఉండే. ఈజీయా? నైస్ క్రౌడ్. యాక్చువల్లీ ఫస్ట్ తక్కువ వస్తారు, లేకపోతే నేను వచ్చినప్పుడు 4:30 వచ్చిన నేను ఎవరు లేడు. ఎమ్మ తర్వాత ఒక 6-7 దాటుతుంది. జిమ్ వచ్చిన తర్వాత అప్పుడే పండుగ ఎవరు వస్తారా రారా అని చెప్పేసి మరి కలిసి చాలా మంది వచ్చి రాను చాలా చాలా మిస్ అయ్యాలి. సో నెక్స్ట్ టైం విల్ మేక్ ఇట్ బిగర్. ఈ షోని హోస్ట్ చేసినందుకు నీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు ఫస్ట్? ఐఎమ్ ఫీలింగ్ లైక్ సో మచ్ లైక్ అసలు చేస్తానా అనుకున్నా, చేస్తానా అనుకున్నా, బట్ ఐ డిడ్ ఇట్. ఐఎమ్ రియలీ ఫీలింగ్ లైక్ ఐ డిడ్ ఇట్. చెప్తున్నా కదా, ఏ ఉండే బయట కేకలు మామూలుగా లేవు స్టోరీ. సో మనోడితో ఒక బయట తీసుకొని పోస్ట్ చేద్దాం మన. సో దిస్ ఈస్ నెవిల్ ఫ్రమ్ వాట్సాప్ వరంగల్ అండ్ దిస్ ఈస్ దయా సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ టైం కలుద్దాం. చలో బాయ్. యువరాజ్ బ్రో బాయ్ బావా, జస్ట్ ఇట్లా బాయ్. అది బ్రో మ్యాటర్.